నాన్ కొలెట్రల్ ఎడ్యుకేషన్ లోన్. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు చూపించాల్సిన అవసరం లేదు. అతి తక్కువ వడ్డీతోటి మనం ఎడ్యుకేషన్ లోన్ స్టూడెంట్స్కి వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా బ్యాంకుల నుండి అందించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అఫీషియల్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ప్రతి స్టూడెంట్ 10 బ్యాంకులు 10 చోట్ల తిరగాల్సిన పని పడకుండా అందరూ ఒక దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. స్టూడెంట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ బ్యాంక్ ఎంప్లాయీస్తో మాట్లాడవచ్చు. ఫేస్ టు ఫేస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకొని ఇక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ పెట్టి ఇక్కడ నుంచే మనకు లోన్ అప్రూవల్ జరిగిద్ది అండ్ లోన్ శాంక్షన్ అవుద్ది అండ్ లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఇక్కడ నుంచే. ఈ బ్యాంక్ గడప తొక్కాల్సిన అవసరం లేకుండా అన్నీ మన వీసోర్స్లోనే పెట్టడం జరిగిందండి. ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి అందరూ ఆలోచన చేసే అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి మాత్రమే అనుకుంటారు. బట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది చదువుకి మాత్రమే కాదు, అకామిడేషన్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ దానితో పాటు వీసా ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్లు, ప్రతిదీ, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ అన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏం జరిగిద్దంటే స్టూడెంట్కి అక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మొత్తం యూనివర్సిటీ ఫీజులు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ తీరిపోతుంది. కాబట్టి ప్రాపర్గా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళి మంచి కోర్స్ చదువుకుంటే 100% స్టూడెంట్కి మంచి జాబ్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రెడ్ కార్పెట్ వేస్తాయి. అందుకని చెప్పి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ స్టూడెంట్స్కి ఉండదు సార్. దానివల్ల ఏంటంటే మంచి వాళ్ళు అనుకున్న డ్రీమ్ డెస్టినేషన్, వాళ్ళు అనుకున్న డ్రీమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి. ఓకే, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళ కళను నిజం చేస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఇది. అవును సార్, అదైతే నో డౌట్. అలాంటి సర్వీసెస్ ఇస్తున్నందుకు అయితే చాలా థ్యాంక్ యూ.